మన ప్రభు ఓకే. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి యాహోను సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం మనం చదువుకుందామండి. యాహోను సువార్త 15వ అధ్యాయము మొదటి వచనం. ఆమేన్. చాలండి. ఇక్కడ ఉన్న మాటలను బట్టి దేవుని యొక్క మాటల్లో ఇక్కడున్న మాటలు బట్టి మనం దేవుడి దినమున మనతో మాట్లాడుతున్న మాటలను శ్రద్ధగా ఆలకిద్దామండి. ఇక్కడ లేఖనాలు బట్టి చెబుతున్న మాట, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అంటున్నా. అయితే ఇక్కడ నేను అనే వ్యక్తి ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నా తండ్రి వ్యవసాయకుడు అంటున్నాడు. అంటే మన యొక్క తండ్రి, ఇప్పుడు పరలోకమందున్న తండ్రి ఇప్పుడు వ్యవసాయకుడిగా ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమో నిజమైన ద్రాక్షావళిగా ఉన్నాడు. అయితే ఇప్పుడు మన జీవితాలలో ఏం చేస్తున్నాం, మన యొక్క స్థితిని జ్ఞాపకం చేసుకుంటే మనల్ని ఏ పోలికగా చూపిస్తున్నాడు అంటే, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేతును అంటున్నాడు. అంటే ఇప్పుడు మనల్ని ఏం పిలుస్తున్నాడు? అక్కడ అంటాడు కింద వచనంలో 5వ వచనంలో అంటాడు, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు అంటాడు. ఇప్పుడు మన యొక్క తీగ అంటే మన యొక్క జీవితంలో మన యొక్క స్థితిని బట్టి మన యొక్క జీవితంలో ఫలించే అనుభవంలోనికి రావాలి తీగ. ఆ ఫలించే అనుభవంలో మన జీవితాలు నడిపించబడిన స్థితిలోకి రావాలి. ఇక్కడ అంటున్న మాటలో, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును అంటున్నాడు. ఎక్కడ ఫలించమంటున్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తులో ఫలించాలి అంటున్నాడు. ఇక్కడ నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పడవేస్తానంటున్నాడు. అయితే తర్వాత అంటున్నమాట, ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపబలనని దానిలోని పనికిరాని తీగలను తీసి పడవేస్తానంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఒక మనిషి జీవితంలో తమ యొక్క స్థితిని బట్టి నడిపించబడుతున్న నడకలో ఆ మనిషి ఏ అవిధేయతను కలిగి ఉన్నాడో, ఆ యొక్క పనికిరాని తీగ ఏమైనా పనిచేస్తుందో మనం మన జీవితాలని పరీక్షించుకోవాలి. ఈ పరీక్ష మన జీవితాల్లో చాలా ముఖ్యమైనది. ఇది మన జీవితంలో ఏం చేస్తుందంటే మనిషిని దేవుని ఎదుట పవిత్రులుగా చేయబడితే స్థితిని తీసుకొస్తుంది. అందుకే ఇక్కడ అంటున్న మాటలో, ఇప్పుడు ఫలించే తీగలో మరి ఎక్కువ ఫలింపబలనని పనికిరాని తీగను తీసి పడవేస్తానంటున్నాడు. ఇప్పుడు మీతో చెప్పిన మాట బట్టి మీరిప్పుడు పవిత్రులుగా ఉన్నారు అంటున్నాడు. ఇక్కడ ఈ మాటలో మనం సత్యాన్ని గ్రహిద్దాం. ఈ 2వ వచనంలో ఉన్న మాట, నాలో ఫలింపని ప్రతి తీగ తీసి పడవేస్తానన్నాడు. ఇప్పుడు అంటే మన జీవితాల్లో ఏం చేయబడాలంటే ఈ తీగ వలె మన జీవితాల్లో ఫలించే అనుభవంలోనికి రావాలి. ఈ ఫలించే అనుభవంలో మనిషి జీవితంలో ఏదైతే ఫలిస్తుందో ఆ ఫలించు తీగ మరీ ఎక్కువ ఫలింపవాలని దేవుడు ఏం చేస్తున్నాడంటే దానిలో పనికిరాని తీగలను తీసివేసుకోమని చెబుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనకు తెలిసిన మాటలే జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి మార్కు సువార్తలో 17వ వచనంలో ఒక వ్యక్తి కనపడతాడు. 10వ అధ్యాయము 17వ వచనంలో అక్కడ ఒక యవనస్తుడు కనపడుతున్నాడు. ఆ యవనస్తుడు తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఎదుటికి ఎలా వచ్చాడంటే పరిగెత్తుకుంటూ వచ్చాడంట. వచ్చిన వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే, నిత్య జీవానికి పోవాలి అంటే నేనేం చేయాలయ్యా సద్బోధకుడా అంటున్నాడు. చూడండి, ఆయన చెబుతున్న మాటను బట్టి, ఆయన నడిపించబడుతున్న స్థితిని బట్టి అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆ దేవుని యొక్క సన్నిధికి వచ్చాడు. ఇప్పుడు ఆయన ఎదుటికి వచ్చాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు ఎదుటికి వచ్చిన వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, అయ్యా నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి అంటున్నాడు. అప్పుడు చెబుతున్నాడు, దేవుడు చెబుతున్న మాటలు ఏమిటంటే, అతని జీవితంలో 10 ఆజ్ఞలు చెబుతున్నాడు. నీవు తల్లిదండ్రులను సన్మానించాలి,
నీ పొరుగు అనేది ఏది ఆశించకూడదు, అబద్ధ సాక్ష్యం పలకూడదు అని ఈ విధంగా ఆ 10 ఆజ్ఞలు బోధిస్తున్నాడు. చూడండి, ఈ మాటలో చాలా సత్యం ఉన్నది. ఇక్కడ ఆ వ్యక్తి అనుకుంటున్న స్థితి, దేవుడు చెబుతున్న మాటలో ఈ మాటలో మనం సత్యాన్ని గ్రహిద్దాం. అంటే ఇక్కడ నాలో ఫలింపని తీగ తీసేస్తానన్నాడు. ఇప్పుడు ఫలించే తీగ ఇక్కడ ఈ వ్యక్తి జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే దేవుడు చెబుతున్న ప్రతి ఒక్క మాట, ఆ యొక్క 10 ఆజ్ఞలు చెబుతున్న మాటను బట్టి, అయ్యా వీటిని నేను బాల్యదినము నుంచే అనుసరిస్తూ ఉన్నానంటున్నాడు. చూడండి, అంటే ఇతనిలో ఏం కనబడుతుంది? ఫలించే అనుభవం కనబడుతుంది. కానీ ఇప్పుడు ఈ ఫలించే అనుభవంలో వ్యక్తుల్ని ఏం చేస్తున్నాడు అంటున్నాడు, ఫలించే ప్రతి తీగ మరి ఎక్కువ ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసి పడవేస్తానంటున్నాడు. అంటే ఇప్పుడు ఇతని జీవితంలో ఏం కోరుకుంటున్నాడు? దేవుడు ప్రణాళిక ఏమిటి అంటే, దేవుని ఉద్దేశం ఏమిటి? ఇది ఫలిస్తుంది, ఈ తీగ ఫలిస్తుంది, ఇది ఫలించాలంటే ఇంకా మరి ఎక్కువ ఫలించి ఆ నిత్య జీవార్థమైన పరలోకానికి, అంటే ఒక ఆత్మీయ సంబంధంగా మనం అర్థం చేసుకున్నాం దీన్ని. అంటే ఆ నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయబడాలంటే మనం ఫలించే అనుభవంలోనికి రావాలి. ఈ ఫలించిన దానిలో పనికిరాని తీగలు ఉండకుండా మనం చూసుకునే స్థితిలోనికి రావాలి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఈ వ్యక్తి యవనస్తుని యొక్క జీవితంలో దేవుడు కోరుకుంటున్నది ఏమిటంటే, యేసు అతనిని ప్రేమించి నీకొకటి కొదువుగా ఉందంటున్నాడు. ఇక్కడ అంటున్నమాట తీగ, ఆ ఫలింపని తీగ, అంటే దానిలో పనికిరాని తీగ ఒకటి ఉన్నది. ఇప్పుడు దాన్ని తీసివేయమంటున్నాడు. ఇక్కడ ఈ వ్యక్తికి బోధిస్తున్న మాటలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమని చెబుతున్న మాట ఏమిటంటే, నీ స్థితిని బట్టి నీకొకటి కొదువుగా ఉందని యేసు అతనిని ప్రేమించి అని చెబుతున్నాడు. చూడు, నీకొకటి కొదువుగా ఉంది అని చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడంటే, నీ కలిగిన ఆస్తిని అమ్మేసి బీదలకిచ్చి నన్ను వెంబడించు. చూడండి, ఇతనిలో ఫలించే అనుభవంలో ఉన్నాడు. ఈ ఫలించే అనుభవంలో ఏం చేయబడాలని ఆశ పొంది ఉన్నాడంటే, ఆ నిత్య జీవార్థమైన పరలోకానికి వెళ్ళాలని ఆశ చేత నింపబడ్డాడు. ఇప్పుడు ఈ ఆశ చేత నింపబడిన వాని జీవితంలో చెబుతున్న మాట ఇక్కడ ఇదే కదా, ఫలింపవలనని, మరీ ఎక్కువ ఫలించవలనని దానిలో పనికిరాని తీగలను తీసివేయును అంటున్నాడు. అంటే ఈ యొక్క యవనస్తుడు కూడా చెబుతున్న మాట అదే. ఏమిటంటే, నీకు కలిగినది అమ్మి, ఆ యొక్క నీకు కలిగిన ఆస్తిని అమ్మేసి, నీకు కలిగిన వాటిని ఆ యొక్క స్థితిని బట్టి నీవు ఏం చేయాలంటే ఆ పేదలకి ఇచ్చి నన్ను వెంబడించు అంటున్నాడు. మరి ఈ వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే ఏ విధంగా వచ్చాడు? పరిగెత్తుకుంటూ వచ్చిన వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, దొక్కపడుతూ తన జీవితంలో వ్యసనాకాంతుడై అక్కడ నుంచి వెళ్ళిపోతున్నాడంట, ఏం మాట్లాడకుండా. నీవు దేవుని సన్నిధికి వచ్చావు, నీ జీవితాన్ని బట్టి దేవుని సన్నిధిలో నడిపించబడుతున్నావు. అయితే నీ జీవితంలో ఫలించే అనుభవంలో నడిపించబడుతున్న నీ స్థితిని బట్టి దేవుని యొక్క మాట నీకు బోధించబడుతున్నప్పుడు ఆ మాటకి నీ విధేయతను చూపిస్తూ నిన్ను ఇంకా దానిలో నీ యొక్క హృదయంలో ఉన్న ప్రతి పనికిరాని తీగను ఆయన తీసివేయాలని ఉద్దేశిస్తే దానికి నువ్వు అప్పగించుకుంటున్న స్థితిలో ఉన్నావా, లేక దానిని విడిచిపెట్టి తిరుగుతున్న పరిస్థితి ఉన్నదా? లేఖనాలు చూస్తూ ఉంటాయి, ఇది మనుష్య జీవితంలో ఏం చేస్తుందంటే హృదయ అంతరంగాలలోనికి వెళ్ళి పరిశోధిస్తూ తన జీవితంలో ఎంత వరకు దూరచ్చు ఆ హృదయంలో ఉన్న తలంపులన్నిటినీ, ఏదైతే ఎక్కడైతే కల్మషం ఉన్నదో, ఏదైతే చెడిపోయిన ప్రాంతం ఉన్నదో దానిని అంతా తీసివేయడానికి పరిశుద్ధమైన గ్రంథం మన జీవితాల్లో ఇచ్చాడు. ఈ యొక్క 2 అంచులు కలిగిన ఖడ్గం. హెబ్రీయులకు రాసిన పత్రికలో అంటాడు 4వ అధ్యాయం 12వ వచనంలో అంటున్న మాట, ఇది 2 అంచులు కలిగిన ఖడ్గం, ఎటైనా వాడి కలిగినది అంటాడు. ఇది ఈ యొక్క మనిషి జీవితం హృదయ యొక్క తలంపులన్నిటినీ ఇది శోధిస్తుందంట. ఇది శోధించి మనిషిని ఏం చేస్తుందంటే, ఏ లోపల ఏ చెడుతనం ఉండకుండా, ఏ కల్మషం ఉండకుండా, ఏ మచ్చ ఉండకుండా, ఏ ముడత ఉండకుండా దానిని కాపాడడానికి దేవుని యొక్క వాక్యం అనే
మన జీవితాల్లో ఆ విధమైన స్థితిలో వాక్యం అనే మన జీవితాల్లో వేస్తున్నాడు. మరి ఈ వాక్యానికి మన జీవితాలు అప్పగించుకోవాలి. దేవుడు చెబుతున్నప్పుడు ఆ మాటని మనం అంగీకరించి నడిపించబడే స్థితిలోనికి రావాలి. ఇక్కడ ఈ యవనస్తులకు చెబుతున్న మాట ప్రకారం జ్ఞాపకం చేసుకుంటే ఇతడు ఏం చేస్తాడంటే అక్కడ నుంచి దుఃఖాక్రాంతుడై వెళ్ళిపోతున్న పరిస్థితి. మరి ఇంకా అతని లోపల నుంచి అనుభవం ఏడుంది? ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు బోధిస్తున్న మాట ఏమిటంటే, ధనవంతుడు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించుట ఎంత దుర్లభము. ఆ ధనవంతుడు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరట సులభము అంటున్నాడు. చూడండి, అది చాలా కష్టమే. కానీ ఒక ఆత్మ సంబంధమైన మాట చేత మనల్ని ఏ విధంగా మాట్లాడిస్తున్నాడు చూడండి. ఆ మాటను మనకు గుర్తు చేస్తున్నాడు. కనుక ఇప్పుడు మనం ఏం చేయబడాలి అంటే, మనలో పనికిరాని తీగలను మనం తీసివేసుకుంటే మరి ఎక్కువ ఫలించటం వలన మన జీవితాల్లో ఇక్కడ ఏమంటున్నాడు, నేను మీకు చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులుగా మార్చబడుతున్నారు, పవిత్రులుగా ఉన్నారు అంటున్నాడు. ఇంకా జ్ఞాపకం చేసుకుంటే మనం ఫలించటం వలన ఏం కలుగుతుందంటే మన తండ్రి అయిన దేవునికి మహిమ కలుగుతుంది. 8వ వచనంలో అంటాడు, యాహోను సువార్త 15వ అధ్యాయము 8వ వచనంలో అంటాడు, మీరు బహుగా ఫలించటం వలన తండ్రికి మహిమ పరచబడును, ఇందువలన మీరు నాకు శిష్యులగుదురు. చూడండి, అంటే పరలోకమందున్న తండ్రికి మహిమ కలుగుతుంది, ప్రభువైన యేసుక్రీస్తుకి మనం శిష్యులుగా మార్చబడతాం. ఎందుకు, ఎలా అంటే మనం బహుగా ఫలించటం వలన. ఈ బహుగా ఫలించిన వాడిని ఏం చేస్తాడు? జ్ఞాపకం చేసుకుంటే ప్రతి విషయంలో ఆ యొక్క వ్యక్తి జయించగలిగితే ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాటను జ్ఞాపకం చేసుకుంటే ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 21వ వచనం అంటాడు, నేను జయించాను కనుక ఇప్పుడు నా తండ్రి యొక్క సింహాసనం మీద కూర్చున్నా. ఇప్పుడు నేను ఎలా కూర్చున్నానో అలా కూడా జయించిన ప్రతి వారిని, ఫలించిన ప్రతి వారిని ఆ యొక్క సింహాసనం మీద కూర్చుండనిత్తెదను. ఇప్పుడు ఆశ బాగానే ఉంది, నిత్య జీవం పోవాలని యవనస్తుడు బాగానే ఉన్నాడు. కానీ అక్కడికి వచ్చేళ్ళకే మనిషి కృంగిపోయిన పరిస్థితి, దుఃఖాకాంతుడు అక్కడి నుంచి వెళ్ళిపోతున్న పరిస్థితి. దినం నీతో మాట్లాడుతున్న మాటను బట్టి దేవుని యొక్క మాటను నువ్వు తునీకరిస్తున్న పరిస్థితులు నడిపించబడుతున్నావా? ఆ దేవుని మాటకు నీ జీవితంలో విధేయతగా మార్చబడుతున్న స్థితిలో కలిగి ఉన్నావా? దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించి చెబుతున్న మాటను బట్టి దానికి నీ జీవితాన్ని అప్పగించుకుంటున్నావా? ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడే మార్కు సువార్తలోనే 9వ అధ్యాయము 43వ వచనం కానీ చదువుకుంటే కొన్ని మాటలు మనం చదువుకుందామండి. చాలండి. ఇక్కడ ఉన్న మాటలు బట్టి ఇక్కడ ఉంటున్న మాట ఏమనుకుంటున్నాడు, దేవుడు ఏముద్దేశించాడు మన పట్ల? ఇక్కడ ఫలించే తీగ మరి ఎక్కువ ఫలింపాలంటే దానిలో ఉన్న పనికిరాని తీగ, అంటే ఇప్పుడు నీ జీవితంలో నీ కలిగిన అవయములో నిన్ను అభ్యంతరపరిచి పనికి రాని స్థితిలో నీ జీవితాన్ని ఇప్పుడు చెడు దానికి అప్పగించుకునే స్థితిని తీసుకొస్తుంది చూడు. దాన్ని నీ జీవితంలో ఏం చేయమంటున్నాడంటే, నీకు ఏదైతే అభ్యంతరకరమైన స్థితిని తీసుకొస్తుందో, నీ జీవితంలో ఏదైతే పనికి రాని స్థితిలోనికి తీసుకొస్తూ ఫలించే అనుభవం లేని పరిస్థితులు ఉన్నదో దాన్ని నీ పెరికివేయి అంటున్నాడు. అక్కడ నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరుస్తుందేమో, దానిని నరికివేయి అంటున్నాడు. చాలా ఆత్మ సంబంధంగా ఆలోచించండి, చర్యల సంబంధమైన మాట కాదు ఇది. ఆత్మీయతంగా మన జీవితంలో అర్థం చేసుకుందాం మాటను బట్టి. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరుస్తుందేమో, దానిని నరికివేయి. నీ 2 చేతులు కలిగి ఉండి నరకములోనికి వెళ్ళాడు కన్నా ఆరని అగ్నిలోనికి పోవట కంటే అంగహీనుడిపై జీవంలోనికి ప్రవేశించడం మేలు అంటున్నాడు. ఇంకా ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇంకా 2-3 మాటలు ఉన్నాయి. ఏమిటంటే, నీ పాదం నిన్ను అభ్యంతరపరిస్తే దానిని ఏం చేయమంటున్నాడంటే దానిని నరికి పడవేయమంటున్నాడు. కుంటివాడివై ఆ నిత్య జీవంలోనికి ప్రవేశించడం మేలు అంటున్నాడు. అలాగే నీ కన్ను నిన్ను అభ్యంతరపరుస్తుందేమో,
అభ్యంతర పరిస్థితి దానిని తీసివేయి అంటున్నాడు. ఆ యొక్క కన్నులు కలిగి ఉండి నరకంలో పడవేయబట్టుట కంటే ఒంటి కన్నుండి ఆ యొక్క రాజ్యంలోనికి ప్రవేశించుట మేలంటున్నాడు, దేవుని రాజ్యంలోనికి. కనుక ఇప్పుడు మన జీవితాల్లో ఏం చేయబడాలంటే, మనకి ఏదైతే మన జీవితాలను పనికిరాని తీగ ఏదైతే మన పట్ల పనిచేస్తుందో దానిని మనం విడిచిపెట్టే స్థితిలోనికి రావాలి. మన జీవితాల్లో ఏదైతే మన యొక్క స్థితిని బట్టి ఫలించే దానిలో మరి ఎక్కువ ఫలించాలని దేవుడు ఉద్దేశించాడు కనుక దీనిలో ఏమైనా ఆటంకపరుస్తుందేమో నీ జీవితంలో, నీ నోరు నిన్ను అభ్యంతరపరుస్తుందేమో, నీ చూపు నిన్ను అభ్యంతరపరుస్తుందేమో, నీ ఆలోచన నిన్ను అభ్యంతరపరుస్తుందేమో, నీ కన్ను నిన్ను అభ్యంతరపరుస్తుందేమో, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరుస్తుందేమో, నీ కాలు, నీ పాదము నీ జీవితంలో ఏ విధమైన స్థితిలోనికి నడిపించబడుతుందేమో ఒకసారి నీ జీవితంలో జ్ఞాపకం చేసుకో, గుర్తు చేసుకో. వాటిలో నీ జీవితం ఏటిలో నీ స్థితిని బట్టి అభ్యంతరకరమైన స్థితిని కలగజేస్తుందో. ఇక్కడ ఈ 3 విషయాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఒక వ్యక్తి మీకు గుర్తు రావాలి. మొదటిగా సృష్టించబడిన ఆదాము గుర్తు రావాలి. వారి జీవితాల్లో ఏం చేయబడ్డారు? ఒకటి, వారి పాదం అభ్యంతరపరిచి ఎక్కడ తీసుకెళ్ళింది? మీరు ఈ తోటలో ఫలం తినొద్దు, తింటే మీరు నిశ్చయంగా చచ్చిపోతారని దేవుడు చెప్పాడు కదా. చెప్పినప్పుడు వారి జీవితంలో బహుగా ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దాన్ని లోపరుచుకోండి, దాన్ని ఏలండి అని చెప్పాడు ప్రభు అయిన యేసుక్రీస్తు, తండ్రి అయిన దేవుడు యెహోవా అక్కడ మాట్లాడుతున్న మాటను బట్టి. అంటే 1వ అధ్యాయం ఆదికాండంలో 28 వచనంలో ఉంటున్న మాట అది. ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దానిని ఏలండి, దాన్ని లోపరుచుకోండి అంటున్నాడు. అంటే ఈ విధమైన స్థితిలో దానిని బహుగా అంతగా ఆశీర్వదించి ఫలించడానికి దేవుడు అవిధకరమైన కృపను చూపిస్తే, ఇప్పుడు ఫలించే వాటిలో పనికిరాని తీగ ఒకటి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, నీ జీవితంలో హృదయ ఆలోచన ఏమో, నీ జీవితంలో నీ స్థితిని బట్టి కన్ను అభ్యంతరపరుస్తున్న పరిస్థితి ఉన్నదేమో. ఇక్కడ ఈ వ్యక్తుల జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు ఏం చేయబడ్డారంటే, సర్పం తన కుయుక్తి చేత ఏం చెబుతుందంటే, మీరు తింటే దేవతల వలె మార్చబడతారు, మీ కన్నులు తెరవబడతాయి అని చెప్పినప్పుడు ఇప్పుడు వారి పాదం ఎక్కడికి వెళ్ళిపోయిందంటే మంచి చెడ్డలనిచ్చే ఫలాల దగ్గరికి వెళ్ళిపోయింది. దేవుడు ఏం చెప్పాడు? దాని దగ్గరికి మీరు వెళ్ళొద్దు, అభ్యంతరకరమైనది అది, మీ జీవితాల్లో మిమ్మల్ని నరకానికి తీసుకెళ్లేది అది, మీరు దాని దగ్గరికి వెళ్ళొద్దు. చూడండి, అక్కడున్న మాటని గుర్తు చేసుకుంటే వారు తిన్న తర్వాత వారి జీవితాల్లో ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, వారు అంతకుముందు తమ జీవితాల్లో మహిమ స్వరూపము చేత నింపబడిన వారు కనుక వారి జీవితంలో ఎలా ఉన్నారు, ఏ స్థితిలో ఉన్నారు వారు గుర్తు చేసుకోవాలి. ఆ విధమైన స్థితిలో వారికి కలగలది. ఇక్కడ అయితే ఒకటి, వారిని పాదం అభ్యంతరపరిచింది. 2, ఏం చేయబడిందంటే కన్నుల ద్వారా చూడంగానే కన్నులకు అందంగా కనపడింది. 3, ఏం చేశారు? చేతితో దానిని తీసుకొని వారు దానిని తిన్నట్లుగా కనబడుతుంది. ఇక్కడ ఏం కనబడుతున్నాయి? 3 అనుభవాలు కనబడుతున్నాయి. ఒకటి, వారి జీవితాల్లో పాదం అభ్యంతరపరిచింది. 2, వారి కన్ను అభ్యంతరపరిచింది. 3, వారి చెయ్యి అభ్యంతరపరిచింది. అందుకే లేఖనాలు చదువుతున్న మాటలు బట్టి నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరుస్తుందేమో, నీ కాలు నిన్ను అభ్యంతరపరుస్తుందేమో, నీ పాదం నీ జీవితంలో ఈ విధమైన స్థితిలో నీ జీవితంలో నీ కన్ను నీ యొక్క స్థితిని బట్టి అభ్యంతరపరుస్తుందేమో. చాలా జాగ్రత్త. దేవుని యొక్క సన్నిధిలో మనకిచ్చిన యొక్క ధన్యతను బట్టి మనల్ని ఫలించే అనుభవంలో మరి ఎక్కువ ఫలింపాలని దేవుని యొక్క ఉద్దేశం. ఆ ఫలించటం వలన, బహుగా ఫలించటం వలన మన తండ్రికి మహిమ కలుగుతుందని దేవుని యొక్క ప్రణాళిక అది. దేవుని యొక్క చిత్తం అలాగా మన జీవితాల్లో కలిగి ఉండాలి. ఫలించటం వలన తండ్రి ఎంతగానో మహిమపరచబడతాడు. ఈ ఫలించే అనుభవంలో మనం ప్రభువైన యేసు క్రీస్తుకి శిష్యులుగా మార్చబడుతున్నాం కనుక నీ జీవితంలో ఏది అభ్యంతరకరమైన స్థితిని కలగజేస్తుందో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈ మాటలు మీ వెనుకలో దీవించి ఫలించునుగాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, మహోన్నతుడానికి స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమ చేత, కృప చేత నా తండ్రి ఈ యొక్క సాయంత్రం దినమున సన్నిధిలో మమ్మల్ని నా తండ్రి ఈ విధంగా చేర్చిన దేవానికి స్తోత్రాలు. దేవా నా తండ్రి, మీరు విత్తనాలు చెబుతున్నట్లుగా అయ్యా నా తండ్రి, మీరు ఒక నిజమైన ద్రాక్షవల్లిగా ఉండగా
నీ సన్నిధిలో అయ్యా తండ్రి అయిన తండ్రి దేవుడు అయ్యా వ్యవసాయకుడిగా కనపడుతున్నట్లు కనబడుతుంది. అయ్యా ద్రాక్షావల్లి మీరైతే మేము తీగలుగా ఉన్నామని మాకు గుర్తు చేశారు. అయితే ఫలింపని ప్రతి తీగని తీసి పడవేస్తున్నారని చెబుతున్నారు. మా జీవితాల్లో ఫలించే అనుభవానికి మాకు తీసుకొచ్చే కృపను మాకు దయచేయండి. ఎందుకంటే అయ్యా మీ లేఖనాలు సెలవిస్తున్నట్లుగా నేను గొడ్డలి చెట్టు వేరున ఉంచబడించాను, అది ఏదైతే మంచి ఫలముల చేత నింపబడదో దాన్ని నరికి పడవేసి అగ్నిలో పడవేస్తాను అంటున్నాం. అయ్యా మా జీవితాలు ఎలాంటి స్థితిలోనికి మేము రాకుండా మా జీవితాలను మేము కాపాడుకునే కృపను మాకు దయచేయండి. అయ్యా ఫలించే అనుభవంలో మరీ ఎక్కువ ఫలింపబలనని దానిలోని పరికి రాని తీగలను తీసి పడవేస్తున్నారని మాకు గుర్తు చేశారు. మా జీవితాల్లో నా తండ్రి ఒక యవనస్తును చూపించారు. తన జీవితంలో బహుగా ఫలిస్తున్నట్లుగా అయ్యా నా తండ్రి వారి జీవితంలో ఏది లోపం ఉందో దాన్ని చూపించారు అయ్యా, కానీ సరి చేసుకోలేని పరిస్థితి. నా తండ్రి మాకు ఇచ్చిన ఈ యొక్క భాగ్యాన్ని బట్టి మేము సరి చేసుకునే కృపను మాకు దయచేయండి. మీ సన్నిధిలో సహాయం చేయండి. అయ్యా ఆదాము అవ్వలను కూడా చూపించారు. వారి జీవితాల్లో వారి కన్ను, వారి యొక్క పాదము, వారి యొక్క నా తండ్రి వారి స్థితిని బట్టి వారి జీవితాలలో చేయి అభ్యంతరపరిచినట్లుగా కనపడుతుంది. మా జీవితాల్లో కూడా పనికిరాని తీగ మా జీవితాల్లో ఉన్నదేమో, మాకు అభ్యంతరకరమైన స్థితిని తీసుకొచ్చే అవయం ఏదైనా మా జీవితాల్లో ఉన్నదో, మా నోరును అభ్యంతరపరుస్తుందేమో, మా యొక్క చూపు అభ్యంతరపరుస్తుందేమో అయ్యా, మా జీవితాల్లో ఏది అభ్యంతరకరంగా ఉండకుండా మేము బహుగా ఫలించినట్లుగా ఆ పనికిరాని తీగలు మేము తీసి పడవేసే కృపను మాకు దయచేసి మీ సన్నిధిలో సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతూ తండ్రి ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి వారసులుగా చేయబడినట్లుగా కృప చూపించి సహాయం చేయమని నీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని జీవిస్తున్నాను తండ్రి. ఆమేన్.